దానికంటే బొట్టు పెట్టుకుంటే బాగుంటుందంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా అందమైనటువంటి భావాలు మన సంస్కృతిలో ఉన్నవి. ఇక్కడ అమ్మవారి అలంకారంలో చెప్పడంలో విశేషం ఏమిటి, ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే ఈ అలంకారాల్లో దివ్యత్వం ఉంది. భారతీయ సంస్కృతిలో మనకి ఈ అలంకారాలు దేవతల పరంగా వర్ణించారు. మీరు గమనించారో లేదు, అమ్మవారు ఇవన్నీ ధరించుంటారు. పైగా సింధూరం దగ్గర పాపిటి సింధూరం ధరించి, తర్వాత తిలకం ధరించి, ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో వర్ణించుతూ ఉన్నారు. సింధూర తిలకాంచిత, లలితా సహస్రనామాల్లో ఒక నామం సింధూర తిలకాంచిత నామం ఉంది కదా అందులో. అలాగే అమ్మవారు వస్త్రం ఎలా ధరిస్తారో కూడా చూపించారు. గూఢ గుల్ఫా కూర్మపుష్ట జ్యేష్ఠ ప్రవదాన్విత ఇత్యాదులన్నీ మనకు కనబడుతున్నాయి. అంటే కాటుకు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా మనకు అలవాటు కనుక అమ్మవారికి అలంకరిస్తున్నాం అనుకోవద్దు. అమ్మవారి ఇటువంటి అలంకారంతో ఋషులకు దర్శనం ఇచ్చారు, వాళ్ళు వర్ణించారు. ఇది ఆలోచించవలసిన అంశం అండి. ఇక్కడ ఋషులు దర్శించి వర్ణించిన దాన్ని మనకు ఆ విధంగా ఉండాలని మనకు చూపించారు. అంటే దేవతలు ఎలా ఉంటారో అలా ఉండండిరా నాయనా అని ఋషులు మనకు చెప్పారండి ఇక్కడ. అందుకే బొట్టు పెట్టుకోవడం, ఆ చీర కట్టుకోవడం ఇత్యాదులన్నీ కూడా దేవతల యొక్క అలంకారములు. దేవతల యొక్క అలంకారములు మనం ధరించేమనుకోండి, దేవతలంత గొప్పగా ఉంటాం. అంతేగా దేవతలు కూడా వీళ్ళు మనవాళ్లే అనుకుంటారట అదే విధమైన వస్త్రాలతోటే. ఇప్పుడు దేవతలకు ఆపోజిట్లకు అనుకూలమైన వస్త్రాలు, దానికి అనుకూలమైన ఆభరణాలు ఇత్యాదులు వస్తున్నాయి. ఏం చెప్తాం ఇక్కడ, ఒక జడ గురించి వర్ణించారనుకోండి, అమ్మవారిది జడ గురించి అత్యద్భుతమైన వర్ణన భగవత్పాదుల వారు చేస్తారు. ఆ జడ వర్ణన, జడ అనేది ఒకటి ఉండేది అని మనకు తెలుస్తుంది ఇక్కడ. ఇప్పుడు అప్పుడప్పుడు అక్కడక్కడ కొందరికి కనబడుతూ ఉంటుంది ఇక్కడ. ఆ జడ అనేది కూడా యోగశాస్త్రమే ప్రతీది కూడా. అందుకే దివ్యమైనటువంటి దేవతల యొక్క వస్త్రములు, వారి ఆభూషణములు, వారి యొక్క కట్టుబొట్టు ఋషులు తపస్సుతో దర్శించి మానవుడు దివ్యుడుగా అవడానికి ఆ విధమైనటువంటివి ఉండాలి అంటూ పురుషులకు ఉచితమైనవి పురుషులకి, స్త్రీలకు ఉచితమైనవి స్త్రీలకి ఋషులు నిర్దేశించారు. అది మన సంప్రదాయంగా పాటిస్తున్నాం. పాతవయ్యే గనక వదిలేసి కొత్తవి అనుకరించడం వెనకాల ప్రయోజనం ఏమైనా ఉంటే చెప్పండి. ఇక్కడ ప్రయోజనం లేదు, కేవలం అనుకరణ అనే మూఢత్వం తప్ప. దీన్ని బట్టి అమ్మవారి యొక్క ఆ దివ్యదేహంలో ఉన్నటువంటి కట్టుబొట్టే మన సంప్రదాయాల్లో చెప్పడంలో ప్రతి స్త్రీమూర్తి అమ్మవారిలా గౌరవింపబడాలి అనే భావం మనకు కనబడుతున్నది. అటువంటి స్త్రీమూర్తులందరికీ నమస్కరించుకుంటూ, స్త్రీలకు స్త్రీ అయిన తొలి స్త్రీ అయినటువంటి అమ్మవారికి అంగరాగ లేపనం అనేది ఎంత చక్కగా వర్ణించారో భగవత్పాదుల వారు చూడాలి ఇక్కడ. కనుక కనులకు కాటుకు వరకు వచ్చాం. కంఠాబ్జే మృగనాభిపంకమమలం సత్ప్రీతయే కల్పతాం. కంఠాబ్జం, అబ్జం అనే మాట ఇక్కడ శంఖం అని అర్థం తీసుకోవాలి. అబ్జం అంటే శంఖముకు కూడా అబ్జం అనే శబ్దం ఉంది, పద్మానికి శంఖానికి. అమ్మవారు కంఠం అనే శంఖం, ఎందుకంటే కంఠాన్ని శంఖంతో పోల్చడం మనకు శాస్త్రంలో కనబడుతున్నది. శంఖానికి ఎలాగైతే 3 రేఖలు ఉంటాయో అమ్మవారి కంఠానికి కూడా 3 రేఖలు ఉన్నాయి. అందుకు అటువంటి కంఠ శంఖము దగ్గర మృగనాభిపంకమమలం, కస్తూరితో రంగరించినటువంటి గంధాన్ని ఆ కంఠంలో అలంకరించడం జరుగుతుంది. తత్ప్రీతయే కల్పతాం. స్త్రీ చందనాన్ని కంఠం దగ్గర అలంకరించుకోవడం అనేది సంప్రదాయం. నుదుటు కూడా పెట్టుకుని కుంకుమ పెట్టుకోవడం కూడా ఉన్నది, కానీ కంఠానికి అలంకరించుకోవచ్చు. పురుషుడు మాత్రం కంఠానికి ఎప్పుడు చందనం రాసుకోకూడదు అని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ ఏ శరీర లక్షణం దానికి ఉంటుంది ఇక్కడ.